ఈ సభలకు చివరి వర్తమానికులుగా మన సహవాస నాయకులు పెనియల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ డైరెక్టర్ గారు రెవరెండ్ కె జోసెఫ్ డానియల్ గారు గన్నవరం పట్టణం నుండి ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన గ్రామాన్ని మన సంఘాన్ని ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో మన మధ్యలో ఉంటూ మనకి ఎంతో ఆశీర్వాదకరం కనుక అట్టి దైవజనులు వచ్చి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించవలసిందిగా దైవజనుల ప్రేమతో కోరుతూ సమయాన్ని అప్పగిస్తున్నాం. మన ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియులారా, దేవుని మహాప్రేమను బట్టి ఆయన దయ చొప్పున మరొక సంవత్సరం ఈ సువార్త సభలలో మీ గ్రామంలో గొల్లపల్లిలో సువార్త ప్రకటన చేసే అవకాశం ప్రభువు నాకు ఇచ్చినందుకు దేవునికి మొదటిగా నేను కృతజ్ఞుణ్ణి వందనస్తున్నాయి ఉన్నాను. ప్రియులారా, ఆయన కృప ద్వారానే ఈ గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం నేను అడుగు పెట్టడానికి అవకాశం కుదిరింది. దైవజనులు ఆశీర్వాదం గారు నన్ను ప్రేమతో ఆయన పరిచర్యలో పాలిభాగస్తునిగా చేసుకుని, ఆశీర్వాదం గారు నాకున్న చిన్న అనుబంధంతో మరి వృద్ధాప్యం వరకు నా పట్ల ఎంతో ప్రేమ కనపరిచారు. ఆయన ప్రభు సన్నిధికి చేరే వరకు ఆఖరి రోజు కూడా నన్ను చూడాలని ఎంతో కోరిక ఆకాంక్షతో ఉన్నారని విన్నాను. దేవుని యొక్క ఏర్పాట్లో ఆయన అలా కళ్ళు మూశారు, నేను చూడటానికి రాగలిగాను. మరి దేవుని కృపలో ఆ కార్యక్రమాలన్నిటినీ జరిగించడానికి ప్రభు మాకు కృప చూపినందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దాసులు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యవనస్తులైన ఇస్సాకును దేవుడు ప్రత్యేకంగా ప్రేమించి ఆయన కుటుంబీకునిగా చేసి ఎంతో దేవుని కొరకు తను ప్రయాసపడే ఒక అవకాశం యవనస్తులతో యవనరాండ్రతో సహోదరి సహోదరులందరినీ దేవుని మార్గంలో నడపటానికి, దేవుని చిత్తమును జరిగించటానికి శక్తివంచన లేకుండా ప్రయాసపడుతున్న బిడ్డను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే దేవుడు తనకిచ్చినటువంటి ఒక సాటి అయిన సహాయము, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు కూడా ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ, ప్రభు యొక్క నామ ఘనత కొరకు ప్రత్యేకంగా కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి దేవుని మనము లెక్కలేనన్ని వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకోబద్దులమై ఉన్నాం. ప్రియులారా, ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి ఉపదేశం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఓ చిన్న భారం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 21, 22 వచనాలు. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతుకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. చాలా దేవుడి పరిశుద్ధ లేఖన భాగం
మన కొరకు దీవెనకరంగా చేయనుగాక. ప్రియులారా, ఇర్మియా ఒక ప్రవచన లేఖనం. ఈ ప్రవచనము ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనానికి ప్రభు యొక్క రాకడకు ముందు సంఘము ఏ రీతిగా ఉండాలి, దేవుని బిడ్డల యొక్క స్థితిగతులు ఎలాగా ఉండాలి, ఏ స్థితిలో సంఘాన్ని దేవుడు చూచాడు, చూచిన సంఘమునకు లేక దేవుని ప్రజలకు, దేవుని ఎరిగిన వారికి దేవుడు ఇచ్చేటటువంటి ఖచ్చితమైనటువంటి హెచ్చరిక ఏంటి? దేవుడు ఈ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను చూచినప్పుడు, సమాజికం అంటే క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల గృహాల్లో ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క ప్రేమను రుచి చూచి అనుభవిస్తున్న కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక స్థితిగతులను దేవుడు గమనించాడు. దాన్ని ఈ భాగంలో ఖచ్చితంగా ఇర్మియా ద్వారా తెలియచేస్తున్నాడు. ఏమనంటే, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు. అంటే ఈనాడు క్రైస్తవ సంఘానికి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్య స్థితి అంటే, ఇటు అటు, లోకం వైపు, దేవుని వైపు, దేవుని కొరకు, లోకం కొరకు, శరీరం కొరకు, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, రెండు రకాలైనటువంటి జీవన విధానం. రాజుల గ్రంథంలో ఏలియా దినాలలో రాజు అయినటువంటి అహాబు ఇశ్రాయేలీలను ఏలుబడి చేసే సమయంలో జరిగిన సంఘటన మీరు జ్ఞాపకం చేసుకోండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయాల్లో మీరు గమనించగలిగితే, అక్కడ కూడా ఏలియా, వద్దమ్మా వద్దు, నాకు చదవనక్కర్లేదు, నేను చదవనప్పుడు చదవండి, డోంట్ వేస్ట్ మై టైం. నాకు నా సమయం చాలా పరిమితి, ఒక 50 మినిట్సే నేను మీతో మాట్లాడాను. 9:30 కల్లా నేను క్లోజ్ చేస్తాను. ఓకే, 9:30 కల్లా నేను వర్తమానం ముగించాలి. ఏంటంటే ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు అంటే, మరలా తిరిగి పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిది అన్నప్రసన్న చేయాలి, ఇంకా మీకు చర్చ్ కార్యక్రమాలు, ముగింపు కార్యక్రమాలు ఉన్నాయి, అందరికీ విందు భోజనాలు ఉన్నాయంట. మరి ఏం భోజనాలు పెడతారు నాకైతే తెలియదు. అన్ని మాంసాలేనా? మాంసాలేనా? వెజిటేరియనేనా? చెప్పుకున్నాయి అయితే వెజిటేరియన్ అంట. ఓకే, అయినా సరే రుచిగా ఉంటాయి, ఆరోగ్యవంతమైన భోజనం పెట్టబోతున్నారు. శాఖ ధాన్యాలు భోజనం పెట్టబోతున్నారు. మీకు జాగ్రత్తగా తినొచ్చు ప్రశాంతంగా. కాబట్టి దేవుని వాక్యాన్ని త్వరగా నాకున్న సమయంలో నేను త్వరగా మీ మనసులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. రాజుల కాలంలో అహాబు, యెజెబెలు ఇశ్రాయేలీలను పరిపాలన చేసే సమయంలో ప్రజలు విగ్రహారాధనతో నిండిపోయారు. అష్టారోతు దేవికి, బయలుదేవికి పూజలు చేస్తున్నారు. జీవితాలను వారికి అంకితం చేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవము గల దేవుని వైపు నుండి, యెహోవా వైపు నుండి విగ్రహముల తట్టు వారి మనసులు మరల్చబడినాయి. ఒకవైపున దేవుడంటే ఇష్టం, రాణికి భయపడుతున్నారు. ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉండబోతున్నాయి. దేవుని యొక్క కార్యాలు చూసాము, దేవుని శక్తిని అనుభవించాము, దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం యొక్క ఆధిపత్యము, అధికారము, వారు చేసేటటువంటి శాసనాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ప్రియులారా, ఇలాంటి పరిస్థితులు సమాజంలో తలెత్తబోయేటటువంటి సమయంలో దేవుని బిడ్డలమైన మన పరిస్థితి ఏంటి? ఆ రోజు ఇశ్రాయేలీలకు
ఏలియా చెప్తున్నాడు, ఎంతవరకు రెండు మనసుల మధ్యలో తడబడుతూ ఉంటారు. యెహోవా దేవుడైతే, అమ్మా ఓయ్ తల్లి, ఇండిసిప్లిన్ నాకు అసలు ఇష్టం ఉండదు, కదలకూడదు. ఎవరైనా కదలాలని ఉంటే వెళ్ళిపోండి, పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళండి, ఆ చివరికి వెళ్ళిపోండి, కూర్చోండి. డోంట్ డిస్టర్బ్ ఇన్ ద మిడ్స్ట్. ఎవరైనా వెళ్ళాలా? ఏమా అయ్యగారు చెప్పారు, యోహాన్ చెప్పావు కదా కదలకూడదని. జాగ్రత్త. మంచి మనిషికి చెప్పండి, మంచి మనిషికి ఒక మాట, జాగ్రత్త, మాట కాపాడుకోండి. ఐ డోంట్ వాంట్ టు సే ద సెకండ్ వర్డ్. రెండో మాట అనడం నాకు ఇష్టం లేదు. అమ్మా, కాళ్ళు ఆరజాపకూడదు దేవుని సన్నిధిలో. కాళ్ళు ఆరజాపుకుని కూర్చోకూడదు, కాళ్ళు ముడుచుకోవాలి. దేవుని సన్నిధిలో దైవజనుడైనటువంటి యెషయా దర్శనం చూశాడు దేవాలయంలో కదా. ఆ దర్శనంలో ఏం కనపడింది? దేవుని దూతలు, కెరూబులు, 6 రెక్కలున్నాయి, రెంటితో ఎగురుతున్నారు, రెంటితో తమ ముఖమును కప్పుకుంటున్నారు, రెంటితో తమ కాళ్ళు కప్పుకొని రెంటితో ఎగురుతూ ఏమని పాడుతున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. కాబట్టి ఆ గాన ప్రతిగానాలకు దేవుని మందిరం ఏమైందో తెలుసా? ధూమముతో నిండిపోయింది. అంత మహిమతో నింపబడాలని మనం ఆశ అయితే కలిగి ఉన్నాం, కానీ ఆ జాగ్రత్తలు మనం తీసుకోలేకపోతున్నాం. అరే బాబు వెళ్ళు బయటకు పో. వినండి, ఖచ్చితంగా నా మాట వినండి, కొద్ది సమయం వినండి. 2 తలంపుల మధ్యలో తడబడుతున్నటువంటి ఇశ్రాయేలీయుల సమాజానికి ఏలియా చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును తిరిగి కట్టగలిగినాడు. ఈరోజు ఇటు అటు తిరుగులాడుదువు అని అంటూ కింద అంటున్నాడు, విశ్వాసఘాతుకురాలా. ప్రియులరా, ఇశ్రాయేలు కుమారితో, ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలతో దేవుడిస్తున్నటువంటి ఒక ఖచ్చితమైన ఉపదేశం ఏంటంటే, 2 తలంపులతో ఉండవద్దు. ఏక మనసు కలిగి ఉండండి, ఏక అభిప్రాయం కలిగి ఉండండి, ఒక్కదాని యందే మనసు పెట్టండి. భక్తుడైనటువంటి పౌలు ఎఫ్సి సంఘానికి ఉత్తరం రాస్తూ ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఓ శ్రేష్టమైన మాట రాశాడు. చూడండి ఒకసారి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి. తర్వాత ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కూడా 1-3 వచనాలు చదవండి. చూడండి ఒకసారి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు నుంచుచు. ప్రియులారా, ఈ మాటలు మీరు వింటున్నప్పుడు, ఈ మాటలు మీరు చదువుతున్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఎంత ఉన్నతమైందో గమనించండి. మనుషులు ఎప్పుడు కూడా 1 మైండెడ్గా ఉండాలి. 2 మనసులు,
రెండు అభిప్రాయాలు, రెండు భావాలు, రెండు ఆలోచనలు. మనిషి ఎక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు ఎక్కడుంటావో నీ మనసు అక్కడే ఉండాలి, నీ ఆలోచనలు అక్కడే ఉండాలి, నీ బ్రతుకు యొక్క గమ్యం కూడా అక్కడే ఉండాలి. చాలాసార్లు దేవుని బిడ్డలు అస్థిరులుగా ఉంటా ఉన్నారు. యాకోబు తన పత్రికలో ఆయన రాస్తూ అంటాడు, మొదటి అధ్యాయంలో అస్థిరులైన వారు దేవుని వలన వారికి ఏమైనా దొరుకునని వారు తలంచుకొనరాదు అంటాడు. ఎందుకు అస్థిరులు? వారు తమ సమస్త మార్గముల యందు అస్థిరులు అని అంటాడు. ఎందుకు అస్థిరులు తెలుసా? ద్విమనస్కులు, రెండు మనసులు ఉన్నవాడు. వాళ్ళ గురించి యాకోబు ఖచ్చితంగా రాస్తాడు. వారు అట్టి మనసులు కలిగిన వారు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనక. ఎటువంటి వాడు తన మార్గంలో రెండు మనసులు కలిగినాడు? సందేహాలతో ఉండేవాడు, అనుమానాలతో ఉండేవాడు. దేవుని కొరకు నిలబడితే దేవుడు మన అవసరాలను తీరుస్తాడా? ప్రభుత్వానికి కూడా లోబడాలి కదా, అధికారానికి లోబడమన్నాడు కదా, విగ్రహారాధనకు కూడా మనం వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి లెట్ us గివ్ ప్లేస్ టు ఐడోలటరీ, విగ్రహారాధనకు అవకాశం ఇద్దాం, వాళ్ళకు లోబడదాం. రెండు మనసులు. దేవుడు దయ్యము రెండు కలిసి ఉండలేవు. సిరి దేవుడు ఒకే వ్యక్తిలో ఆధిపత్యం చలాయించడానికి లేదు. దేవునికి లోబడితే దేవునికి లోబడు, లోకమునకు లోబడితే లోకం అనుసారంగా ఉండు. నీ ఇష్టం. దేవుడు ఎవరిని కూడా బలవంతంగా నువ్వు ఇలా చేయమని ఒత్తిడి చేయలా. గాడ్ హ్యాస్ గివెన్ ఎ ఛాన్స్. నీ ఇష్టం నిర్ణయించుకో. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి కానానుకు తీసుకొచ్చి వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రింపజేసి ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయము 18-20 వచనాల్లో దేవుడు ఒక మాట చెప్పాడు. అక్కడ ఏమన్నాడంటే, నేడు జీవమును ఆశీర్వాదమును శాపమును, చూడండి అమ్మా, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను. ఏమ్మా, ఇవన్నీ ఈ జీవం, మరణము, శాపము, ఆశీర్వాదం నీ దగ్గర పెట్టి భూమి ఆకాశములను నీ మీద నేను సాక్షులుగా పిలిచాను. దేవుడు ఎంత రైట్ డెసిషన్ తీసుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు చూడండి. ప్రియులరా, చాలా మంది దేవుడు ఎందుకు ఆదాము హవ్వలను ఆ తోటలో చెట్టు పొలాలు తిననిచ్చినాడు, తినకుండా ఆపితే బాగుండేది కదా. హీఈస్ నాట్ ఎ గాడ్ హూ రెస్ట్రైన్స్ హిస్ పీపుల్. బలవంతంగా నువ్వు ఇలా చెయ్యని కఠినంగా మోనార్కిజం చేసే దేవుడు కాదు. చెప్తాడు, నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద ఉండు నీళ్లయందు దేని రూపమునైనా విగ్రహమునైనా నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటికి పూజ చేయకూడదు. ఎంత ఖండితంగా చెప్పాడో. వీళ్ళకి జీవము ఆశీర్వాదం నీ దగ్గర పెట్టాను, శాపాన్ని మరణాన్ని నీ దగ్గర పెట్టాను. నీ ఇష్టం. ఈ రాత్రి నీ జీవితంలో అటు ఇటు ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎన్నాళ్ళు విశ్వాసఘాతకమైన జీవితం జీవిస్తావు? దేవుడు నీ జీవితంలో, దేవుని వాక్యం వాగ్దానం ఏం చెప్తుందంటే, యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. దేవుడు నూతన కార్యాలు చేయాలి, నూతన ఆశీర్వాదాలు ఇవ్వాలి, నూతనమైనటువంటి అద్భుతాలు మీ జీవితాల్లో జరగాలి. ఏంటది ఆ నూతన కార్యం అంటే? స్త్రీ పురుషుని ఆవరించాలి. సంఘము ఒకే ఒక పురుషుడైన క్రీస్తు ప్రభువుతో ఏకం కావాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మీరు చదువుకుంటే అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి
ఆహ్వానించబడిన వారు ధన్యులు అని చెప్పి ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి పెండ్లి కుమార్తె ఎలాగా అలంకరించుకోవాలో, ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఆ పెండ్లి కుమార్తెకు వధువు సంఘానికి ఇవ్వబడినవో మనకు అక్కడ రాయబడినవి గమనించగలిగితే, అలాంటి ఆశీర్వాదవంతమైన భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకోసం ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాడు. నేను చాలా సంవత్సరాల క్రితం ఓ చిన్న పుస్తకంలో ఒక ఆర్టికల్ చదివాను. ఓ చిన్న ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో ఏముందంటే, ఒక పేదరాలు ఏ పూర్ లేడీ, షీ లాస్ట్ హర్ హస్బెండ్. ఆ భర్త చనిపోయాడు. ఒకే ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని దగ్గర పెట్టుకుని ఈమె ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఇంట్లో పనిచేస్తుంది, ఎంఆర్ఓ ఇంట్లో పనిచేస్తుంది. చాలా సంవత్సరాలు నమ్మకంగా చేశాక ఎంఆర్ఓ ఒక దినాన్ని అడిగాడంట, అమ్మా నువ్వు ఏంటి, నీ పరిస్థితులు ఏంటి? ఆయనకేం తెలియదు, యజమానురాలు చూసుకునేది. అంటే, అయ్యా ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం నా భర్త చనిపోయాడు, నాకు ఒక్కడే ఒక కొడుకున్నాడు, వాడిని చదివిస్తున్నాను, వాడు ఏమైనా సరే నీకులాగా అవ్వాలి, ఎంఆర్ఓ అవ్వాలని కోరుకున్నాను, అది నా ఆశ, అందుకే వాడి కోసం నేను ఇంత కష్టపడుతున్నానయ్యా అని చెప్పింది. ఆ తల్లి యొక్క నిశ్చయిత గమనించాక ఆ అధికారి, నీ కొడుకును ఒక దినం పట్టరా అన్నాడు. మరుసటి రోజు కొడుకుని తీసుకెళ్ళింది. అబ్బాయి, నీ తల్లికి ఒక మంచి ఆలోచన ఉంది, నీవు ఎంఆర్ఓ మండల్ రెవెన్యూ అధికారి కావాలని ఆశపడుతుంది, కాబట్టి దానికి అనుకూలమైన విద్యను అభ్యసించాలి. నేను ఒక మండల్ రెవెన్యూ అధికారిగా నిన్ను, నీ కుటుంబం, నీ తల్లి పరిస్థితి చూస్తున్నాక నీవు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వాలరా, నేను చెప్పినట్టు అయితే చేస్తే గనక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావు అని చెప్పిందంట అని చెప్పినాడంట. సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తాను, ఏం చేయమంటే చేస్తాను, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను అన్నాడంట. అయితే నీ తోటి ఊర్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో నువ్వు తిరగడానికి వీల్లేదు, రోడ్లమ్మటి సరదా కూర్చోవడానికి వీల్లేదు, బడికెళ్ళు, ఇంటికి రా, రోజు నేను ఇచ్చేటటువంటి పుస్తకాలు చదువు, ఇల్లు, స్కూలు, అంతే, ఇంతకు మించిన ఇంకేం ఉండటానికి వీల్లేదు అని చెప్పాడంట. మీరు నమ్మండి, ఆ కుర్రోడు తల్లి మాట విన్నాడు, అధికారి మాట విన్నాడు. ప్రియులారా, దరిదాపు డిగ్రీ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకు వెళ్ళాలని వాడైతే కోరుకున్నాడు, కానీ అధికారి అన్నాడంట, దిస్ ఈస్ ద టైమ్ దట్ యూ షుడ్ అపియర్ ఫర్ సివిల్స్. అర్హత వచ్చేసింది, కష్టపడి చదువుకో. ప్రియులారా, సంవత్సరంన్నర కోచింగ్ ఇచ్చిన తర్వాత ఆ సివిల్స్ ఎగ్జామినేషన్ కూర్చోబెడితే వాడికి కంట్రీ వైడ్ 200 ర్యాంక్ వచ్చిందంటండి. ప్రియులారా, ఈ చదువు కాలంలో తన తోటి పిల్లలు, అధికారులు, తన తోటి స్నేహితులు, కాలేజీలో లెక్చరర్స్ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ ఈ కుర్రాన్ని ఎగతాళి చేశారు, హేళన చేశారు. ఏందిరా నీకు బుద్ధి ఉందా? పిల్లలందరూ ప్లే గ్రౌండ్లో ఆడుతుంటే నేను వెళ్ళిపోతాను మాస్టర్ అంటావేంటి? ఇలా ఆడుకో, ఫుట్బాల్ ఆడు, క్రికెట్ ఆడు, వాలీబాల్ ఆడు, త్రోబాల్ ఆడు, లేకపోతే ఇంకా బాస్కెట్ బాల్ ఆడు, ఇవి నీ ఫిజిక్ని అన్ని పెంచుతాయి. లేదండి, నాకు ఆటలతో పని లేదు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు ఈ దినం ప్రస్తావించానో తెలుసా? ఆ తల్లికున్న కోరిక, ఆ అధికారికున్న అభిప్రాయం ఈ కుర్రాడు ఖచ్చితంగా వంట పెట్టుకున్నాడు. ఈరోజు నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ జీవితంలో నూతన కార్యం జరిగించాలి. క్రీస్తు ప్రభు పెండ్లి కుమారుడుగా
రారాజుగా రాబోతున్నాడు. ఆయనకు నీవు వధువుగా సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపడటానికి, అలంకరించుకోవడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో తెలుసా? సన్నని నార వస్త్రములు. అవి ఎలాంటివంటే ప్రశస్తమైనవి, నిర్మలమైనవి. సన్నని నార వస్త్రములు ఆమెకు ఇయ్యబడెను అని బైబిల్లో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి. చూడండి ఒకసారి. అమ్మ 8వ వచనం చదవరా. 8వ వచనం చదువు. మరియు ఆమె ధరించుకొనుటకు అమ్మా ప్రకాశములను నిర్మలమునైనా సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవేంటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని బిడ్డల యొక్క నీతి క్రియలతో నిన్ను నీవు అలంకరించుకోలే. పాపా రైట్. ఆ పిల్ల డిస్టర్బ్ అవుతుంటే ఆ ప్రక్కన ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు ఆ వంక చూస్తున్నారు, పిల్ల వంక. అరే, నా వంక చూస్తూ దేవుని మాట విని దేవుని వాక్యం హృదయంలోకి తీసుకుని ఏదైనా ఒక నిశ్చయిత రావాలి, నిశ్చయిత తీసుకురావాలని నా తాపత్రయం అయితే కూటాలు ముగిసిపోతున్నాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇలాంటి మీటింగ్లు మీకు జరుగుతాయా? ఎవరన్నా పెట్టవచ్చు. ఇక్కడ జరగవు అనుకుంటా కదా. మీరు వెళ్తారో వెళ్ళరో కూడా నాకు తెలియదు. దేవుని కృప ద్వారా ఈ కూటానికి వచ్చారు కదా, వెళ్లే ముందు ఒక నిశ్చయితకి రండి, ఒక తీర్మానానికి రండి, ఒక డెసిషన్ తీసుకోండి, దేవునితో ఒక ఒడంబడిక చేసుకోండి, దేవుని చేతుల్లో చేయండి. ఇప్పుడు వరకు ఆయన నువ్వు పట్టుకున్నావు, ఆయన చేతుల్లో చేయేస్తే ఆయన నిన్ను పట్టుకుంటాడు. నిన్ను పట్టుకున్నాడంటే నేను మిమ్మల్ని ఎన్నడూ విడువను, ఏమాత్రము ఎడబాయను. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వైనా విడిచిపెట్టేస్తావు. లోకంలో ఏదన్నా నీకు ప్రియమైందిగా, ఆకర్షణీయంగా, అందంగా లేక ప్రీతికరంగా నీకు కనపడితే అట్రాక్ట్ అయిపోతావు, జారిపోతావు. కానీ దేవుడు నిన్ను వెళ్ళనివాడు. ఆయన చేతుల్లో ఉంటే హీ విల్ నాట్ అలవ్ యూ టు గో ఎనీవేర్. ఆయన నిన్ను వెళ్ళనివ్వడు. నీ కనుదృష్టి వేరే వైపు మళ్ళీనా దీపం మీద పెట్టి ఒకటి కొట్టి కమాన్ ఇటు చూడు అంటాడు. చిన్నగా చూడు. నువ్వు అటు ఇటు తిరగటం మానేసేయి, అటు ఇటు ఆలోచించటం మానేసేయి, అటు ఇటు బ్రతకటం మానేసేయి. ఎంత ఖచ్చితంగా దేవుని యొక్క కృప నిన్ను వెంటాడుతుందో ఒకసారి ఆలోచించి. ప్రియులారా, ఈ కూటమి యొక్క ఆఖరి దినాల్లో ఆఖరి దినాన దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ కోసమైతే దేవుడు ఒక నూతన కార్యం చేయాలి, పరిశుద్ధ సహవాసంలో ఆయనతో నిన్ను ఐక్యం చేయాలని కోరుకుంటున్నాడు. దానికి నీ దగ్గర నుండి కావాల్సింది ఏంటో తెలుసా? అది నేను ఈ రాత్రి మీకు చెప్పాలి. చూడండి 21వ వచనం చూడండి. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాటించుము. ఏం చేయాలి నువ్వు? సరిహద్దు రాళ్లను పాటించుకో. అంటే నీ జీవితానికి సరిహద్దులు పెట్టుకో, నియమాలు పెట్టుకో, కట్టుబాట్లు పెట్టుకో. సరిహద్దు రాళ్ళు ఎందుకు వేసుకుంటారు చెప్పండి? తెలుసా? ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ మూలలు నల్లరాళ్ళు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఏం బాబు, ఎందుకు వేస్తారు? అంతే కదా. అంటే ఆ కట్టుబాటులో ఈ 4 రాళ్ల మధ్యలో నేను, నా అధికారం, నా హక్కు, నా ఇష్టం, నేను అనుకున్నది ఇక్కడ జరగాలి, నా ఇల్లు అనే నిర్ణయమే కదా. పొలం ఉంది, దానికి కూడా 4 రాళ్ళు ఎందుకు వేసుకుంటాం? ఆ పొలం మధ్యలో, ఆ సరిహద్దు రాళ్ల మధ్యలో ఈ భూమి అంతా నాది, నా స్వాధీనంలో ఉంటుంది, నేను వ్యవసాయం చేసుకుంటాను, అక్కడ ఏమైనా పండించుకుంటాను. అవతలోడు చేలోకి వెళ్ళం. అవతలోడు ఒకవేళ మన చేలోకి వచ్చాడు అనుకోండి, బుద్ధి ఉందా నీకు, నా హద్దుల్లోకి ఎందుకు వచ్చావు అంటారు కదా. ఈవెన్ ఇల్లు కట్టుకునేటప్పుడు చూడండి, అంచు వరకు ఇల్లు కడతారు, కానీ ఖచ్చితంగా చెప్తారు, అబ్బాయి సూర్యునీళ్ళు సరిహద్దులో ఆడు గోడ మీద పడకూడదురా అంటారు. ఎందుకు? వాడు భూమిలోకి నీ నీళ్లు వెళ్ళకూడదు. ఖచ్చితంగా నీ నీళ్లు, నీ సూర్యునీళ్లు నీ దొడ్లోనే, నీ వర్షంలోనే నీ దగ్గరే ఉండాలి, బయటకు వెళ్ళటానికి వీల్లేదు. సరిహద్దు రాళ్లు పాటించుకో. ఈరోజు క్రైస్తవ సంఘాలలో సరిహద్దు రాళ్ళు లేవండి.
విచ్చలవిడిగా లోకంతో తిరుగుతున్నారు, పాపంతో లాలూచి పడిపోతున్నారు, శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నారు. లోక సంబంధమైనటువంటి సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఏ మాత్రం కూడా భయం లేకుండా, భీతి లేకుండా ఆచరిస్తూ ఇక దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, నేను నీ బిడ్డనయ్యా. నీకు సరిహద్దురాళ్ళు ఉన్నాయా? నియమాలు ఉన్నాయా? కట్టుబాట్లు ఉన్నాయా? దేవునితో ఒడంబడికుందా? దేవా నేను ఇలాగుంటాను. 26వ కీర్తనలో చూడండి ఒకసారి, భక్తులైన దావీదు ఒక చక్కని తీర్మానం చేసుకుంటున్నాడు. 26వ కీర్తన మొదటి నుండి చూడండి. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఈ మాట మీరు చూడండి. నేను ఇలాగ ఇంత కట్టుబాట్లతో ఇంత జాగ్రత్తగా ఉంటున్నాను. అంతేకాదు, నా సరిహద్దురాళ్ళు ఏంటో తెలుసా? పనికిమాలోళ్ళతో నీకు సాంగత్యము చేయను. పనికిమాలోళ్ళు అంటే ఎవరు? దేవునికి పనికిరానోడు ఉంటాడే. లోకంలో పనికిరావచ్చు, ఎంత కాలం చూసినా దేవుని పనికిరాడు, దేవుని పని చేయడు, దేవుని కొరకు బ్రతకడు. అరే బాబు, దేవుని సన్నిధిరా, పరిచర్య ఉందిరా, కొంచెం సాయం చేయరా, లేకపోతే దేవుని కార్యాల్లో పాలు తీసుకోదురా, సువార్త కూటానికి వెళ్ళాలరా, నువ్వు రారా అంటే అప్పుడే కాదులేండి అయ్యారు. కొంచెం వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రోగ్రామ్స్. మాకు షెడ్యూల్డ్ ఉంది, మాకు ప్రోగ్రామ్ ఉంది, మాకు కార్యక్రమం ఉంది, మాకు ఒక కట్టుబాట్లు ఉన్నాయి, మాకు ఒక ఏంటంటారు, మాకు ఒక ఏది మఠం ఉంది, లేకపోతే మాకు ఒక సమస్త ఉంది. ఏంటది? దేవునికి పనికిరావు. దావీదు అన్నాడు, పనికిమాలినోళ్ళతో నేను సాంగత్యం చేయను ప్రభువా. ఇది ఆయన ఏర్పాటు చేసుకున్న సరిహద్దు రాయి. నా లిమిటేషన్ ఏంటంటే, పనికొస్తాడా వీడు పనికొస్తాడు, పనికొచ్చేవాడితో నేను ఫెలోషిప్ చేస్తాను, పనికిరానోడితో నాకు అనవసరం, దేవునికి పనికిరానోడితో నాకు అనవసరం. ఈరోజు దేవుని పిల్లలు మొట్టమొదటిని సరిహద్దురా ఏమై ఉండాలి తెలుసా? పనికి మాలిన వాళ్ళతో, దేవునికి పనికిరాని వాళ్ళతో, దేవుని చిత్తము చేయలేని వాళ్ళతో, దేవుని కొరకు ప్రయాసపడని వాళ్ళతో, దేవుని రాజ్యమును వెతకని వారితో నీకు పని లేదు. ఇక ప్రత్యేకించబడిన జీవితం కావాలి. రెండవ చూడండి, ఇంకో సరిహద్దు ఆయన నియమించుకుంటున్నాడు. ఆయన వేషధారులతో నేను పొందు చేయనయ్యా. వేషధార అంటే ఏంటి ప్రియులరా? బయటకేమో ఎంతో దైవికంగా కనపడతాడు. బైబిల్ చెప్తుంది, వాడు పైకి భక్తి గలవాడు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపన వాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో పౌలు రాస్తున్నా అంటాడు. పౌలు తిమోతితో చెప్తున్నాడు, అబ్బాయి పైకి భక్తి గలవారు వలె ఉండటం కాదు, దాని శక్తిని ఆశ్రయింపని వాడుగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి చదువును. ఎన్నో వచనం అది? 5వ వచనం 3:5 అమ్మా చదవండి. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయింపని వారునయ్యుందురు. ఇట్టి వారికి నీవు విముఖుడుగా ఉండు. వేషధారంటే ఎవడంటే, పైకి భక్తి గలవారు వలె ఉంటారు, శక్తిని ఆశ్రయింపరు. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో కూడా పౌలు రాస్తూ అంటాడు, ఇదిగో అయ్యా వారు తమ దేవుణ్ణి ఎరుగుదమని చెప్తారు. చదువునైనా ఏమ్మా, పవిత్రులకు అన్నీ పవిత్రములే. అమ్మా అరే నువ్వు దగ్గరకు రా, దగ్గరకు వచ్చి కూర్చో, తలెత్తిలే చదువు, గొంతు లేదు కదా, కొంచెం గొంతెత్తి చదువు. పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకు
అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును మనస్సాక్షియు పవిత్రపరచబడి దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. చదువునాను ఇంకొకసారి, వచ్చిన ముందు ఒకసారి చదువు. ఏమా? ఇంకొంచెం ముందు చదువు. వారు మనస్సును మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? పవిత్రమైన వారికి అన్ని పవిత్రములే, అపవిత్రమైన వారికి ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సు, వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. కాబట్టి వారు బయటికి ఏం చెప్తారు? మాకు దేవుడు తెలుసండి, యేసుప్రభు తెలుసండి. ఇప్పుడేంటి, మా తాతల దగ్గర నుండి తెలుసు, మా నాన్నమ్మ తెలుసు, మా ముత్తాతకు తెలుసు, మేము ఎన్ని తరాల క్రైస్తవులం తెలుసా మాకు. మా తాత నెయ్యి తాగాడు, మా మూతి వాసన దోసన చూడండి, సరిపోద్దా? ఈరోజు నీకు నెయ్యేది? అరే, మీసాలకు సంపంగి నూనె రాసి మింగడానికి మెతుకు లేకుండా బతికితే ఏంటి లాభం నీకు? దేవుని కొరకు రోషం కలిగి బ్రతకపోతే, దేవుని కొరకు యథార్థంగా బ్రతకపోతే, సరిహద్దురాలు లేకపోతే, వేషధారులతో నేను పొందు చేయను అని నిర్ణయం చేసుకోకపోతే, నీ భక్తి వల్ల నీకేం ఉపయోగం? నీ విశ్వాసం ద్వారా నీకేంటి ప్రయోజనం? నీ ఆత్మీయ జీవితం ద్వారా నీకెవడికి ఉపయోగం? నీ కుటుంబానికి ఉపయోగపడవు, నీవు ఉపయోగపడవు, సంఘానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. దేనికండి నువ్వు బ్రతికేది? ఎవరికి ఉపయోగపడకుండా. సరిహద్దురాళ్లను పాటించుకో. దావీదు, అయ్యా నేను ఇక పనికి మాలిన వారితో సాంగత్యం చేయనయ్యా, వేషధారులతో నాకు ఇక పొందొద్దు. వారు దేవుని ఎరుగుదామని చెప్తారు కానీ, అవి చదువున నా వచనం కంప్లీట్ చేయి. వారు దేవుని ఎరుగుదామని చెప్పుదురు గాని అసహ్యులను అవిధేయులనయుండి ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన బ్రతుకు కనపడుతుంటే ఏముంది? వాళ్ళు దేవుణ్ణి ఎరగనోళ్ళలాగానే కనపడుతుంది. ఏంటిది? దానికి కారణం ఏంటంటే, సరిహద్దురాలు లేవు. నీ జీవితంలో నూతన కార్యం చేయాలి. ప్రభు రాకడికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏ క్షణాన్ని వచ్చినా ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయనతో ఐక్యం కావాలి, ఆయనతో లీనమైపోవాలని కోరిక అయితే ఉంది. కానీ నువ్వు చేయవలసిందేది సరిహద్దురాయి కావాలి. ఇంకో సరిహద్దురాయి చూడమ్మా. అమ్మా 26వ కీర్తన ఏంటిదండి అది? ఇక దుష్టులతో నేను కలవను. దుష్టులు అంటే ఎవరు? సాతానుతో సరి చేసుకుని లాలుచిపడి సాతాను క్రియలలో దుష్టుడు అంటే ఎవడని? సాతానుడు కదా. దుష్టునితో నేను ఇక సాంగత్యము, దుష్టులతో నేను దుష్టుల సంఘము నాకు అసహ్యం. ఎంత చక్కని మాట అండి, ఎంత సరిహద్దురాయి, ఎంత డిసిప్లిన్డ్ లైఫ్ అండి అది. నేను ఫలానా వాళ్ళతో ఇక నేను అలా ఉండను, నేను వాళ్ళతో కలవను. ఇంకో సరిహద్దురాయి చెప్పు. ఏమ్మా లాస్ట్ ఏంటంటే, నేను ఇక భక్తిహీనులతో నేను ఇక. ఎంత చక్కని నిర్ణయం అండి అది. ఈ 4 రాళ్ళు పాతుకుని, అయ్యా ఒక రాయేమో పనికి మాలలతో నేను సాంగత్యం చేయను, ఇంకో మూల రాయేమో వేషధారులతో నేను పొందు చేయను, ఇంకో ప్రక్కనేమో దుష్టుల సంఘం నాకు అసహ్యం, ఇంకోటేమో భక్తిహీనులతో నాకు సాంగత్యం వద్దు. ఈ 4 రాళ్ల మధ్యలో నేను సరిహద్దు రాళ్ళు వేసుకుని నా భక్తిని కట్టుకుంటాను, నా విశ్వాసాన్ని కట్టుకుంటాను, నా పరిశుద్ధ జీవితాన్ని కట్టుకుంటాను, నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను, దేవునితో నన్ను నేను ముడివేసుకుంటాను, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతాను. ఎంత చక్కని తీర్మానం అండి. అందుకనే ధైర్యంగా ఆయన చెప్తున్నాడు, ప్రభువా యెహోవా యథార్థముగా నేను ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చు. ఇదే భక్తుడు 139వ కీర్తనలో 23, 24 వచనాల్లో ఆయన అంటాడు, అయ్యా నన్ను ఒకసారి పరిశీలన చేయండి, లోతుగా నన్ను పరీక్షించండి, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందున్నదేమో నాలో చూడు నాయన, నిత్య మార్గంలో నన్ను నడిపించి. ఎంత చక్కని ప్రార్థన అండి.
భక్తి జీవితం అంటే కేవలం ఊరికే ఆదివారం ఆరాధన రావటం, కూర్చుని వెళ్ళిపోవడం కాదు. లేకపోతే దేవుని కార్యక్రమాలు వస్తే కానుకలు ఇవ్వడం, వెళ్ళిపోవడం కాదు. లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమం అంతా కూర్చుని విందులో భోజనం చేసి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారికి ఏదో కానుక ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. లేకపోతే కానుకలు పెట్టినప్పుడు కానుకలు ఇవ్వటం కాదు. నీ కానుకలు కాదు కావాల్సింది, దేవుడికి కావాల్సింది ఎవరో చెప్పనా? నువ్వు కావాలి. నీ హృదయం కావాలి, నీ అంతరంగం కావాలి, నీ బ్రతుకు కావాలి, నీ జీవితం కావాలి. 70 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తితో, ఒక గొప్ప విశ్వాస వీరుడితో దేవుడు అడుగుతున్నాడంట, అరే అబ్బాయి, నీకు 2 వ్యక్తుల జీవితాలు నిలబెడతాను రా. ఒకడే మురిగొడ్లోడు వేసుకున్నవాడు, నీరుకాయ రంగు బట్టలు కట్టినవాడు ఒకటి నిలబెడతాను, ఇంకోడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నవాడు నిలబెడుతున్నాను. వీళ్ళిద్దరిలో ఎవరు బ్రతుకు కావాలి, ఎవరు వేషం అని అడగల. అర్థమైందా? దేవుడు వేషాన్ని చూసేవాడు కాదు. ఆయనకి ఏం కావాలి? బ్రతుకు కావాలి. పైకి వేషం ఎలాగుంటారు? పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ వారు తమ క్రియలను బట్టి దేవుని ఎరగమన్నట్టు ఉన్నారు. వేషం కాదు, బ్రతుకు. ఈ బ్రతుకు కావాలా, ఈ బ్రతుకు కావాలా అని అడిగితే ఆ విశ్వాస వీరుడు అడిగాడు, ప్రభా నాకు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాని బ్రతుకు కావాలి. వెంటనే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఈ బ్రతుకు ఇస్తున్నానని చెప్పలా, ఇదిగో ఈ మురిగుడ్డల బ్రతుకుందే, ఈ నీరుకాయ రంగు కట్టిన బ్రతుకుందే నీలో, దాన్ని ముందు పారవేసేయి, దానికి సంబంధించిన వస్తువులన్నీ పారేసేయి, దానికి సంబంధించినటువంటి పనిముట్లన్నీ పారేసేయి. ఆ విశ్వాస వీరుడు చేసిన పని ఏంటో తెలుసు? ఉదయాన్నే లేవగానే ఆ ఊర్లో ఒకడు చెప్పులు కుట్టేవాడు అన్నాడంట, అరేయ్ ఇవన్నీ పట్టుకుపోరా అన్నాడు. ప్రియులారా, ఆ రోజు ఆయనకి విశ్వాసం అంటే ఏంటో తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట అంటే వినటం మాత్రమే తెలుసు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం విస్తారంగా వింటున్నావు, అక్కడ బోధ వింటున్నావు, ఇక్కడ బోధ వింటున్నావు, ఎక్కడెక్కడో అటెండ్ అవుతున్నావు, అన్ని కార్యక్రమాలు వింటున్నావు, కానీ నీలో ఖచ్చితమైన సరిహద్దు రాళ్ళు లేవు. నియమాలతో కూడిన భక్తి లేదు, నిబంధనలతో కూడిన భక్తి లేదు, కట్టుబాట్లతో కూడిన భక్తి లేదు. నా బ్రతుకు ఇలా బ్రతుకుతాను ప్రభు అని దేవుని దగ్గర నువ్వు చెప్పలేవు. నేను ఇలాగ ఉంటున్నాను ప్రభు అని చెప్పలేవు. దావీదు ధైర్యంగా చెప్తున్నాడు, నాకిక పనికి మాలినోళ్ళతో నాకు వద్దయ్యా, వేషధారులతో నాకు సాంగత్యం వద్దయ్యా, భక్తిహీనులు వద్దయ్యా, దుష్టుల సంఘం నాకు వద్దయ్యా, నాకెవరు కావాలి? నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను. ప్రియులారా, నువ్వు చెప్పగలవా? ఇక్కడున్న ఎవరైనా సరే దేవునితో తీర్మానం కనుక నువ్వు చేసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నూతన కార్యం. దేవుడు చేసే కార్యం ఏంటి? ఏమంటున్నాడు? యెహోవా నీ దేశంలో నూతన కార్యము జరిగించుచున్నాడు. నీ దేశంలో నూతన కార్యం జరగాలి. ఏ దేశంలో ఏ క్రైస్తవ్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా శాసనాలు చేస్తున్నారో, క్రైస్తవ మత మార్పులు జరగకూడదని శాసనాలు చేస్తున్నారో, అదే దేశంలో, ఆనాడు బబులోను దేశంలో నా చేతిలో నుండి విడిపించే దేవుడు ఎవడున్నాడు రా అని అహంకారంతో చెప్పలా నెబుకద్నెజరు? ఏమన్నాడండి? వీరి దేవుడు పూజారుడు, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడొకడు లేడు అని చెప్పగలిగిన నెబుకద్నెజరు కంటే ఈ రోజు దేశంలో శాసనాలు చేసే ఈ అధికారులు ఏమైనా గొప్పళ్ళ? ఏమైనా బలవంతులా? కాదే. లంచగొడ్డులు, దొంగలు, హంతకులు, మోసగాళ్ళు, భయంకరమైన దురగత్తాలు చేసి అధికారం చేతుల్లోకి తెచ్చుకున్నటువంటి వాడు దొంగ శాసనాలు చేస్తున్నాడు. దేవుడు నూతన కార్యం జరిగించబోయే సమయంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులన్నిటినీ ఆయన రూపుమాపి స్త్రీ పురుషుని ఆవరించును. సంఘము పరిశుద్ధుడైన ఒకే ఒక పురుషుడైన క్రీస్తు ప్రభువును ఆవరించుకుని ఆయనతో ఐక్యము కాబోయే దినాలు, రాబోతున్న దినాలలో ఒక విశ్వాసిగా నీ బాధ్యత ఏంటి?
ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు దేవుని కొరకు ఏ విధమైన జీవితం, ఏ విధమైన తీర్మానం, ఏ విధమైనటువంటి నిశ్చయిత, ఏ విధమైనటువంటి ఉద్దేశాలతో దేవుని కొరకు నువ్వు బ్రతుకుతావు? దావీదులాగా సరిహద్దురాళ్ళు పాటించుకుంటావా? దేవుని కొరకు నియమాలతో బ్రతుకుతావా? దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతావా? దేవుని కొరకు నీతితో బ్రతుకుతావా? పరిశుద్ధంగా బ్రతుకుతావా? దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతావా? లేదే నీ బ్రతుకు యథార్థత లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, నమ్మకత్వం లేదు. ఏం చేస్తాడు? అందుకే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయలేకపోతున్నాడు. 103వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన కార్యములను కనుపరిచెను. ఇశ్రాయేలు వంశస్థులకు మాత్రమే దేవుని కార్యాలు ఎందుకు కనపరిచాడు? ఎందుకు లోకంలో ఉన్న నీకెందుకు కనపరచలేడు? మోషేకు మాత్రమే తన మార్గం తెలియజేసిన వాడు, నీకెందుకు ఆయన మార్గం తెలియజేయడం లేదు? మోషే జీవితంలో దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. మోషే జీవితంలో భూమి మీద ఉన్న మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. మోషే జీవితంలో దేవుని కొరకు నిదానించి చూచిన వాడుగా బ్రతికాడు. మోషే జీవితంలో ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన మెట్టు సంపాదించుకున్నాడు. కాబట్టి మోషేకు తన మార్గం తెలియచేశాడు. నీకెందుకు ఆయన మార్గం తెలియచేయట్లా? గాలికి తిరిగినట్టు తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నావు, ఎక్కడ పడితే అక్కడ తిరుగులాడుతున్నావు, ఎక్కడ బో దొరికితే బోకెళ్తున్నావు. ఏంటది? నీ భక్తి యొక్క ఔన్నత్యం ఏంటి? నీ విశ్వాసం యొక్క ఔన్నత్యం ఏంటి? ఎందుకండి యేసు ప్రభువుని నమ్మేది? ఎందుకండి ప్రభు బిడ్డలుగా బ్రతికేది? ఎందుకండి ఆత్మ సంబంధులుగా బ్రతికేది? ఎందుకండి మేము దేవుని ఎరుగుదామని చెప్తున్నారు? మీ క్రియల వలన ఆయన ఎరగమడినట్టున్నాడు. రేపు పొద్దున్నే ఎవడో ఏ బీజేపీ వాడు వచ్చి మీకు రేషన్ లేదంటే నిర్భయంగా ఇక్కడ ఉన్న ఎంతమంది జై శ్రీరామ్ అంటాడు చెప్పండి? వెనకాడరు అంటారండి. లేదండి యెహోవాయే దేవుడు అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అయ్యా నేను ఇలాగంటాను, నాకు బువ్వ దొరకకపోయినా, నాకు తిండి లేకపోయినా, నా రేషన్ లేకపోయినా యెహోవాయే దేవుడు అని చెప్తానని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ ఫ్యూ హ్యాండ్స్, వెరీ ఫ్యూ హ్యాండ్స్. అతి తక్కువ చేతులు లేపబడ్డారండి. మీరందరూ దేవుని కొరకు తీర్మానించుకుని, నేను దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని కొరకే జీవిస్తాను, దేవుని చిత్తము చేస్తాను, దావీదులాగా సరిహద్దు రాళ్ళు పాతించుకుంటావా? దేవుని వాక్యం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము. ఏం కావాలి? తారి చూపే స్తంభాలుగా, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా దోవ చూపే స్తంభం లాగా ఉండాలి. చూడండి ఆమె చూడు. మనం ఈనాటికి కూడా యోసేపుని గురించి చెప్పుకున్నప్పుడు ఎందుకు చెప్పుకుంటాం? పరిశుద్ధతకి యోసేపు నిదర్శనం. దానియేలు తన జీవితాన్ని ఎక్కడ అపవిత్రపరచుకోకుండా ఆహార విషయంలో నియమాలతో నిబంధనలతో బ్రతికిన దానికి ఒక దోవ చూపే స్తంభంలాగా నిర్ణయించుకుంటున్నాం. లోకంలో విగ్రహారాధనతో భయంకరమైన కామ దేవతలను పూజించిన మోయాబురాలైనటువంటి రూతు ఆ దేశాన్ని విడిచిపెట్టొచ్చి ఇశ్రాయేలీల దేశంలో బోయజు భార్యగా చేయబట్టమే కాదు, యేసు ప్రభుకు మొత్తము తల్లి అయిపోయింది, దావీదుకి నానమ్మ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆమె ఒకే ఒక తీర్మానం. ఏమంది? నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడ చేస్తే నేను అక్కడే చేస్తాను. చావు తప్ప నిన్ను నన్ను ఇంకెవరన్నా వేరు చేస్తే దేవుడు నాకెంతైనా కీడు చేస్తాడు, నేను మాత్రం నిన్ను విడవనంది. ఆ తీర్మానము రూతు జీవితంలో ఎక్కడికి వచ్చిందో తెలుసా? రూతు బోయజునందు ఓబెదును కనెను, ఓబెదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను. వంశావళిలోకి వచ్చేసింది.
యేసు ప్రభు వంశావళిలోకి వచ్చేస్తున్నాడు. ఒక అన్యురాలు వంశావళిలోకి రావటానికి కారణం ఒక ఖచ్చితమైన తీర్మానం. విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఎన్ని సంవత్సరాలని కొంతమంది చెప్తారు, మేము ఆశీర్వాదంగా ఉన్నప్పుడే ప్రభు నమ్ముకున్నామండి. ఎన్నేళ్ళు క్రితం ప్రభు దగ్గరికి వచ్చావు అనేది ప్రాముఖ్యం కాదు. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఇప్పుడు దేవుని కొరకు యథార్థంగా బ్రతకగలవా, రూతులాగా తీర్మానించుకోగలవా? ఒక దినము ఓ భయంకరమైనటువంటి పరిస్థితులు షూషన్లో వచ్చినాయి. వాళ్ళ నాన్న అంటున్నాడు, పినతండ్రి అన్నాడు, అమ్మాయి ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి నువ్వు రాజ్యానికి వచ్చావేమో ఆలోచన చేసుకో. రాజు దగ్గర ప్రవేశించడం న్యాయ వ్యతిరేక్తంగా ఉంది, నేను వెళ్ళనంటావా? 4వ అధ్యాయం 15 వచ్చిన ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 4:15. ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్టనెను, నీవు పోయి షూషన్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చు, నా నిమిత్తం ఉపవాసం ఉండండి, 3 దినాలు అన్నపానాలు మానేయండి, నేను నా పనికట్టులను మేము కూడా ఉపవాసం ఉంటాము. రాజు నొద్దకు ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను, నేను రాజు నొద్దకు ప్రవేశించదను. ఈ మాట మీరు చూడండి. నేను చచ్చినా పర్వాలేదు, నేను నశించదను. నిన్ను చంపేస్తాను అబ్బాయి అంటే, బాబా బతుకుంటే బలుసా కన్నా తింటాం అంటారు కదండి. ఎంత భయంకరం. ఆమె ఏమంటే, నేను చచ్చిపోతే పర్వాలేదు, నశించినా పర్వాలేదయ్యా, నా దేశం, నా ప్రజలు, నా జనాంగం యొక్క విడుదల కొరకు నేను ఏమైనా పర్వాలేదు, రాజు దగ్గరికి వెళ్తాను, తీర్మానించుకుంటాను, ఒక నియమముతో, కట్టుబాటులతో. ఏంటండి అది? దోవ చూపే రాళ్ళు లాగా ఉన్నారండి. ఏంటయ్యా వాళ్ళు? ఎవరంటే మైల్ స్టోన్స్. ఇంకా 10 కిలోమీటర్లు మనకు ఊరు ఉంది అని చెప్తాం, ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఈ ఊరు ఉందని చెప్తాం, లేకపోతే ఇంత దూరంలో ఈ ప్రదేశం ఉంది అంటాం. ప్రియులరా, విశ్వాస జీవితానికి మైల్ స్టోన్స్ లాగా ఆత్మీయ జీవితానికి భక్తులు నిలబడ్డారు. యోసేపు ఒక మైల్ స్టోన్, మోషే ఒక మైల్ స్టోన్. మోషే యొక్క ఔన్నత్యం ఏంటి తెలుసా? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. మరి నువ్వేవో ఆలోచిస్తున్నావు? దేవుని కొరకు అల్పకాలం పాపభోగం కంటే దేవుని కొరకు శ్రమ పడటం, దేవుని కొరకు అన్నపానాలు లేకుండా ఉండటం, ఉపవాసాలు ఉండటం. నేను ఈ ఊరు రావాలి, ఉదయం నుండి నేను ప్రభుని అడుగుతున్నాను, ప్రభా నాకు వర్తమానం కావాలి. ఈ రోజు ఉదయం నుండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువుని అడిగాను. ఈ రాత్రి ఏమైనా సరే ఈ గొల్లపల్లి గ్రామస్తుల్లో ఒక డెసిషన్ కావాలి ప్రభా, ఓ తీర్మానం కలిగిన ప్రజలు కావాలి ప్రభా, ఓ దారి చూపే, దోవ చూపే స్తంభాల్లాగా నిలబడాలి ప్రభా. సరిహద్దు రాళ్ళు పాటించుకున్నటువంటి సంఘముగా దేవుని బిడ్డలుగా ఇక్కడ నిలబడాలి ప్రభా అని నేను దేవుని పాదాలు పట్టుకున్నానండి. ఈ రాత్రి ఇక్కడున్న వారు ఎవరైనా సరే సరిహద్దు రాళ్ళు పాతుకోండి. దేవుని కొరకు ఇలా బ్రతుకుతామండి, రోషం కలిగి బ్రతుకుతామండి, ఎస్తేరు వలె బ్రతుకుతామండి, దానియేలులాగా బ్రతుకుతామండి. చెప్పగలరా? కెన్ యూ మేక్ ఎ డెసిషన్? ఓ తీర్మానం చేసుకోగలవా? ఓ నిబంధన చేసుకోగలవా? ప్రియులారా, నా సమయం అయిపోయింది, నేను ముగించాలి. ఐ కెనాట్ సెండ్ యూ ఎయిమ్లెస్లీ. తీర్మానం లేకుండా, ఒక నిశ్చయిత లేకుండా నేను వట్టి చేతితో నేను పంపలేను. ఈ రాత్రి నేను ముగించే ముందు ఇక్కడ చేరువచ్చిన మీరు నీరుగు పొరుగు వారికి ఒక దారి చూపే స్తంభంలాగా నిలబడగలవా? దానికి కావాలంటే సరిహద్దు రాళ్ళు కావాలి, నియమాలతో కూడిన భక్తి కావాలి. నేనిక ఏమన్నాడు? పనికి మాలిన వారితో నేనిక సాంగత్యం చేయనయ్యా, వేషధారులతో నేనిక పొందు చేయనయ్యా, దుష్టుల సంఘం నాకు వద్దయ్యా, భక్తిహీనులతో నేను ఇక సాంగత్యము చేయను. ఎంత చక్కని డెసిషన్స్ తీసుకున్నారు. కాబట్టి దారి చూపే స్తంభాల్లాగా నిలబడ్డారు. యోసేపు దారి చూపే స్తంభంలాగా ఎందుకున్నాడు తెలుసా? అవకాశం దొరికింది, ఎవడో లేడు, తను క్రిటిసైజ్ చేసేవాడు, విమర్శించేవాడు, తిట్టేవాడు ఎవడు లేడు, తను ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. కానీ ఏమన్నాడు తెలుసా?
నీవు అతని భార్యవమ్మా, నువ్వు అతని భార్యవమ్మా. అందుకే నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించకుండా ఉండలేదమ్మా. సో ఐ కెనాట్ అని చేసుకున్న తీర్మానం యోసేపును పరిశుద్ధతకు దోవ చూపే స్తంభంలాగా నిలబడ్డాడు. ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో దేనికి దారి చూపే స్తంభంలాగా నిలబడతావు? దేవుని కొరకు. ఇదిగో ఇక్కడ దేవుని సేవకురాలు ఎన్నో కష్టాలు, మా ప్రసూతిగా ఉండిన సమయంలో ఒక ప్రెగ్నెన్సీ పోయింది. దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం. ఏమో చెప్తావంటారా? సాక్ష్యం చెప్తావా? సాక్ష్యం చెప్తావా? చెప్పు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పోయినప్పుడు దేవునితో నేను తీర్మానం చేసుకున్నాను కదా. దట్స్ ఓన్లీ. అదే దారి చూపే స్తంభం. ఇది నీకు దారి చూపుతుంది. సమస్యలు వచ్చినప్పుడు మా పాస్టర్ గారు ఇలా నిలబడ్డారు అని నువ్వు చెప్పగలగాలి. చెప్తావు నువ్వు? అరే సరిహద్దురాళ్ళు లేవు నీ జీవితానికి, ఏ నిబంధనలు లేవు, విచ్చలవిడిగా తిరుగుతున్నావు, లోకంతో తిరుగుతున్నావు, పాపంతో తిరుగుతున్నావు, శాపగ్రస్తమైన జీవితంలో తిరుగుతున్నావు. ఇక్కడ సంఘంలోకి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమాని పాడుతున్నావు. ఎవరికి కావాలి నీ పాట? ఎవరికి కావాలయ్యా? దేవుని కొరకు ఉంటే రోషంతో బ్రతుకు, లేకపోతే లోకంలో బ్రతుకు. ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నిలువెచ్చని స్థితి ఎవరికి కావాలి? దారి చూపే దోవ చూపే స్తంభంలాగా నిలబడాలంటే సరిహద్దురాళ్ళు కావాలి. దేవుని జీవితంలో నూతన కార్యం చేయటానికి నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. అతి త్వరలో మేఘారూఢుడై రాబోతున్నాడు. ప్రకటన 1:7 చెప్తున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారందరూ చూతురు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమెన్. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటే ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అతి త్వరలో జీతం తీసుకుని రాబోతున్నాడు. నీకు వట్టి చేతులతో రావట్లేదండి. నీ జీతం, నీ క్రియలకు జీతం, నువ్వు పడిన ప్రయాసకు జీతం, నువ్వు సరిహద్దు రాళ్ళు పాటించుకుని దేవుని కొరకు నియమ నిబంధనలతో బ్రతికినందుకు నీకు జీతం. దారి చూపే స్తంభంలాగా నువ్వు దేవుని కొరకు బ్రతికినందుకు నీకు జీతం. జీతం తీసుకొచ్చి